నన్ను కొట్టే మగాడు ఈ భూమి మీద లేడబ్బా. ఒకవేళ నిజంగా నన్ను కొట్టాలంటే వాడు కూడా పుష్పనే అయి ఉండాలి. పుష్ప, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టేది లేదు. నేను ఎవడనుకుంటున్నావురా? ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయని కొణిదల వంశంలో పుట్టిన చిరుతన్రా. తండ్రికి తగ్గ తనయుండిరా. రేయ్ పుష్ప, ఆగు ఆగు. రేయ్ పెద్దే, నీ మొండితనం పక్కన పెట్టు, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. వెనక నుండి బ్యాట్ కొట్టేసి పిరికితనంతో పైన పారిపోవడం కాదురా. దమ్ముంటే నా ముందుకొచ్చి తలపడు, దిగు. రేయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఆగు, నీ సంగతి చెప్తాను. నిన్ను నిన్ను ఏయ్, ఏయ్. అమ్మా! అమ్మా! ఏ ఇవ్వకూనా ఇవ్వకూనా, ఎవరు నువ్వు? ఈ దెబ్బలేమిటి? ఇక్కడికి ఎలా వచ్చావు? మాది బొబ్బిలి కోట స్వామి. మా ఇంటి పేరు కొణిదల. మా నాన్నగారు కొణిదల ఇంద్రసేనారెడ్డి గారు. ఏంటన్నావు? మళ్ళీ చెప్పు. మీ నాన్నగారి పేరేంటి? ఇంద్రసేనారెడ్డి. అంటే రాయలసీమలో నీళ్ల కోసం జలయజ్ఞం చేసిన శంకర నారాయణ అలియాస్ ఇంద్రసేనారెడ్డి ఆయనే. ఆయన మీకు తెలుసా? తెలుసానా? మీ నాన్న తెలియని వాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడా? ఆ మాటకొస్తే నార్త్ ఇండియాలో బడా బడా బిగ్ బీలకే నిద్ర లేకుండా చేసిన ఒకే ఒక్క మగాడు. ఇంతకీ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావేంటి కోనా? చెబుతాను స్వామి. మా వంశ ప్రతిష్టకు చిహ్నమైన, వంశ పారంపర్యంగా వస్తున్న చిక్రీ అనే విలువైన బ్యాట్ను మా డాడీ నాకు బహుమతిగా ఇచ్చారు. దాన్ని పుష్పరాజు గాడు నా నుండి దొంగిలించి నా పైన ఎర్రచందనం చెక్కలతో హెలికాప్టర్ నుండి దాడి చేసి పారిపోతున్నాడు. ఆగాగు. పుష్ప అంటే ఒక గూడి వంగిపోయి నోట్లో అడ్డమైన గుట్కాలు నములుతూ నాసిపోయిన గడ్డంతో ఉంటాడు. అడవుల్లో కట్టెలు కొట్టి లారీల్లో రవాణా చేస్తుంటాడు. వాడేగా? వాడే వాడే. అవి కట్టెలు కాదు స్వామి, ఎర్రచందనం చెక్కలు స్మగ్లింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు స్వామి. నన్ను కొట్టే మగాడు. మీ నాన్నకు నేనంటే, నాకు మీ నాన్నంటే ప్రాణం. ఆ పుష్పగాడి సంగతి ఇక నుండి నేను చూసుకుంటాను. ఈ దెబ్బలు తగ్గే వరకు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకోకోనా? అవును. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీరు ఇక్కడ ఈ హిమాలయాల్లో ఏంటి? నాకు సీమలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మీ నాన్న నేను మంచి స్నేహితులం. మీ నాన్న సీమ ప్రజలకు నీళ్ల గురించి పోరాటం చేస్తే నేను అదే సీమలో కక్షలు కార్పణ్యాలను నిర్మూలించడానికి పోరాటం చేశాను. అప్పట్లో నా పేరు సమరసింహారెడ్డి. ఈ పేరు వింటే ఇప్పటికీ సీమలో తడిపేసుకుంటారు. అవునా? మరి ఇక్కడ ఇలా అఘోరి అవతారంలో ఉన్నారేంటి? అదే సనాతన ధర్మం కోసం, హిందువుల కోసం నేను ఇక్కడికి రావలసి వచ్చింది. ఇప్పుడు నా పేరు అఖండ. సామి, అదిగో ఆ వినిపించేదే హెలికాప్టర్ సౌండ్. పుష్పగాడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. బహుశా వాడి హెలికాప్టర్లో ఆయిల్ అయిపోయినట్లుంది. వచ్చాడా? అయిపోయాడు నా చేతిలో. రాయ్ పుష్ప, దమ్ముంటే కిందకి దిగరా, కిందకి దిగు. ఏయ్ అఖండ, నువ్వా? నాతో నీకేంటి పని? నేను దిగనా? దిగబా. ఆగాగు, నేనే ఆ కొండపైకి వస్తున్నా. ఆగరా పుట్టోడా. నువ్వు ఆగకపోతే నీకు దబిడే దిబిడే. అఖండ, ఏంటి నువ్వు చేస్తున్న పని? అఖండ ఆగాగు,
ఏంటి సోలం తీస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఇది హెలికాప్టర్ అనుకున్నావా, ఆట బొమ్మ అనుకున్నావా? వెళ్ళిపో. ఏయ్, ఈ అఖండ దృష్టిలో ఇవన్నీ జుజుబీరా. రేయ్ పుష్ప, ఇక నా సోలం నుండి తప్పించుకోలేవు. ఇదిగో సామే, ఈ పుష్ప గడి పవర్ నీకు తెలీదు. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్. తగ్గదలా. ఏంట్రా పిల్ల బచ్చా, నా ముందే కొమ్ములు ఎగరేస్తున్నావు? ఆగు, నీ పని చెబుతా. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. రేయ్, ఏయ్! అయ్యో, రక్షించండి, కాపాడండి. ఈ అఖండ నన్ను చంపేసేలా ఉన్నాడు. అరే అరే, ఇప్పుడు ఎలా? ఎవరు నాకు దిక్కు? జగనన్నా! ఆ, ఏమైంది? మా బండికి ఏమైంది? మా పుష్పగడికి ఏమైంది? మా పిల్లగాడు, మా రెడ్ల కుర్రాడికి ఏమైంది? ఏమైంది? ఏంది జగనన్న, ఏమైంది? నా బొచ్చులోది అలా ఉలిక్కి పడేసావు. మన పుష్పగాడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు. పెద్ద పెద్దగా పొడి కేకలు పెడతా ఉన్నాడు. నాకు అర్థమవుతా ఉంది. వెంటనే మనం వెళ్ళి వాడిని రక్షించాలి. పద. ఈ మాత్రం దానికి నువ్వెందుకన్నా నా బొచ్చులోది? నేనున్నాగయ్యాడా? నువ్వు హాయిగా తినే రెస్ట్ తీసుకో. ఆ పుష్పగాడిని రక్షించి క్షేమంగా నేను తీసుకొస్తాను కదా. ఈ కొడాలి సత్తా ఏంటో చూపిస్తా. ఇప్పుడే లారీ వేసుకుని వెళ్తా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైరల్ కామెడీ 3.0.